చేస్తుంటే అంత హార్డ్ వర్క్ చేస్తుండు. ఖచ్చితంగా ఈ సినిమా గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు. బ్లాక్ బస్టర్ ఖచ్చితంగా బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు రామ్ చరణ్ అనే వ్యక్తి ఏంటంటే ఒక సినిమా హిట్ కావడంగా సినిమా హిట్ కాగానే పొంగిపోవడం లేదా కుంగిపోవడం అనేది ఉండదు బ్రదర్. ఎప్పుడైనా ఒకే తీరుగా ఉంటారు. నిజంగా చిరంజీవి గారి కొడుకు అని చెప్పొద్దు భయ్య, నిజంగా ఒక మాటలు చెప్పాలంటే హీరో అంటే అలా ఉండాలి భయ్య, రామ్ చరణ్ లాగా ఉండాలి. ఎప్పుడైనా ఒకే తీరుగా ఉంటాడు. అసలు ఆ డిసిప్లిన్ గానీ ఒక్కొక్క ప్రతి సినిమా కూడా తన యాక్టింగ్ స్కిల్స్ కూడా ఎంత పెంచుకుంటాడంటే, ఎంత హార్డ్ వర్క్ చేస్తాడంటే అంత హార్డ్ వర్క్ చేస్తాడు. మనం మామూలుగా ఏదన్నా ప్రీ రిలీజ్ ఈవెంట్లు కానీ ఏదన్నా ఆడియో ఫంక్షన్ లో కానీ ఎక్కడ చూసుకున్నా కూడా ఎంత సింపుల్ గా ఉండి నిజంగా ఎప్పుడు ఏదో ఒక మాల మీద ఉండడం, హనుమాన్ మాల లేకపోతే అయ్యప్ప మాల మీద ఉండడం, అసలు నిజంగా ఆ చెప్పులు వేసుకోకుండా ఆ పద్ధతిగా అసలు గ్రేట్ బ్రదర్. అంటే చాలా మంది ఏంటంటే కొద్దిగా డబ్బు రాగానే కొద్దిగా పేరు రాగానే అహంకారం అనేది పెరిగిపోతుంది. అసలు నిజంగా నాకు ఇంతవరకు ఇన్ని సినిమాలు చూడొచ్చు భయ్యా, ఇన్ని సినిమాలు చూస్తున్నా, ఇన్ని సినిమాలకు రివ్యూలు చెప్తున్నా కానీ ఒకటే జెన్యున్ గా ఒక మాట అయితే మాట్లాడుకోవాలి. అంత సింపుల్ సిటీ అయితే ఇంతవరకు ఏ హీరోని చూడలేదు. అసలు ఎక్కడ అసలు బ్యాక్గ్రౌండ్ అనేది కూడా తెలియకుండా బయటికి తీసుకొస్తాడు భయ్య సినిమాలు మాత్రం. అంటే ఒక మాట చెప్పాలంటే ఇప్పుడు ఈ సినిమా చూసిన ఇప్పుడే కాదు హనుమాన్ గుర్తుకొచ్చింది. నిజంగా ఆ హనుమాన్ అంటే ఎంత బలమో మనకు తెలుసు. అంత బలం అండి రామ్ చరణ్ గారు. ఎందుకంటే ఎంత హార్డ్ వర్క్, ఎంత డిసిప్లిన్, ఎంత సిస్టమేటిక్ ఉంటారంటే అసలు గ్రేట్ భయ్య, రియల్ హీరో భయ్య నాకు తెలిసి రామ్ చరణ్. సౌత్ పెద్ద కాదు భయ్య, రామ్ చరణ్ పేరు పెట్టుకో. ఎందుకంటే ప్రతి సినిమాకి అట్లే ఉంటది, మామూలుగా ఉండదు. అంటే ప్రతి సినిమా చూస్తుంటే మనం ప్రతి సినిమా కూడా వస్తుంది కానీ ఎక్కడ కూడా తగ్గుతలేదు. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొడుతుంది భయ్య. బ్రో బుచ్చిబాబు సన్న ఒక చిన్న డైరెక్టర్ రామ్ చరణ్ ఏంటి ఇంత పెద్ద ఛాన్స్ ఇచ్చాడు సెకండ్ సినిమాకి అన్నారు. ఏమనిపించింది అన్న? ఒక మాట చెప్పను, నా విజువల్స్ చూసాక మామూలుగా మనం పోస్టర్స్ చూస్తున్నాం, తన విజువల్స్ చూస్తున్నాం, తన మామూలుగా యాక్టింగ్ చూస్తున్నాం. అలా బుచ్చిబాబు ఒక్క సినిమాతో రెండో సినిమా అవకాశం ఇచ్చింది అనేది కాదు భయ్య. సినిమా ఇట్టు కొట్టింది అనేది కాదు, చిన్న పెద్ద అనేది ఉండదు బ్రదర్. ఒకప్పుడు అది ఏమన్నా రాజమౌళి కూడా చిన్న. నేను రామ్ చరణ్ ఫ్యాన్ సార్. నేను మగధీర మూవీ చూసినప్పటి నుంచి నాకు రామ్ చరణ్ లాంటి లవర్, రామ్ చరణ్ లాంటి హస్బెండ్ కావాలనుకుంటున్నాను సార్. నేను ఆ ఏజ్ లో ఉండింటే రామ్ చరణ్ తప్ప ఇంకొక అతన్ని లవ్ చేసేదాన్ని కాదు, పెళ్లి చేసుకుని కాదు. అలాంటి మూవీ సార్ రామ్ చరణ్ మూవీస్ చాలా బాగుంటాయి సార్. సార్ పెద్ద బ్లాక్ బస్టర్ 100% సార్. రామ్ చరణ్ ఇది సాంగ్ ఉంది కదా, పెద్ద సాంగ్, చిగిరి చిగిరి సాంగ్. బాడీ ఏందన్నా నిజంగా అసలు బాడీ అయితే మామూలుగా లేదు. బాడీ అసలు అంటే ఎన్నో ఇయర్స్ జిమ్ చేసి అలా వచ్చినంత బాడీ లాగా ఉంది. నిజంగా బాడీ అయితే సరే చూసి ఫిదా అయిపోవచ్చు. నిజంగా ఇంకోటి ఆ గద పెట్టుకొని వచ్చే సీన్ ఉంటుంది చూడండి. నిజంగా మనకి శ్రీరామనవమి రోజు రిలీజ్ అయింది. నిజంగా హనుమంతుడు గుర్తొచ్చింది అన్న. నిజంగా అంత మంచిగా ఉంది, నిజంగా అంత లాగా ఉంది. నిజంగా అతని బర్త్డే రోజు అసలు వేరే లెవెల్. ఆ డైలాగ్ కానీ ఆ స్లాంగ్ కానీ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. నిజంగా అసలు వేరే లెవెల్ ఉంది. ఆ ఉంటుంది చూడండి, సీన్స్ ఉంటుంది చూడండి. నిజంగా అంటే కుస్తీ అనేది ఎలా ఉంటది, కుస్తీ అనేది అసలు పెద్దకి కుస్తీకి అసలు ఏం సంబంధం, క్రికెట్ ఎందుకు వస్తుంది, అసలు వేరే లెవెల్ అనిపించింది నిజంగా. అంటే 45 seconds వచ్చింది గ్లిమ్స్. నేను ఆ ఎండింగ్ లాస్ట్ డైలాగ్, హీరోయిన్ గురించి ఒక డైలాగ్ ఉంటది, ఆ డైలాగ్ కోసం ఒక 2-3 times చూసాను. నిజంగా నాకు అంత బాగా నచ్చింది. నిజంగా నేను చెప్తున్నా కదా, పెద్ద గ్లిమ్స్ అయితే అసలు వేరే లెవెల్ ఉందన్న. ఎంత కలెక్ట్ చేస్తారు అన్న. కలెక్షన్ గురించి అయితే నేను చెప్పానన్నా, ఎందుకంటే మనం అసలు వాటి గురించి కూడా మాట్లాడడానికి కూడా మనం అర్హులం కాదన్నమాట. నిజంగా అన్న 2026 లో బెస్ట్ మూవీ అని అనుకోవచ్చు. నిజంగా అంటే ఉస్తాద్ తో బాబాయ్ ఇటు కొట్టిండు. నిజంగా ఈ సినిమాతో కూడా రామ్ చరణ్ గారు ఇటు కొట్టేసారు. అంటే అనుకున్నామా అంటే అసలు ఫస్ట్ సినిమానే అసలు ఆ రేంజ్ వెళ్తుందని చెప్పి కూడా ఎవరు అనుకోరు. ఫస్ట్ సినిమానే ఆ రేంజ్ వెళ్ళిపోయింది. సెకండ్ సినిమా అంతకు మించి ఉంటది అనుకున్నారు కానీ దాని అంతకు మించి ఉందన్న. నిజంగా వేరే లెవెల్ ఉంది విజువల్స్ కానీ. అసలు నిజంగా పెద్ద పెద్ద సినిమాటోగ్రాఫర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు అందరు పనిచేస్తారు అంటేనే అర్థం చేసుకోవచ్చు. నిజంగా అసలు వేరే లెవెల్ ఉంటది. నిజంగా అంటే ఇండియాకి నార్త్ కి దంగల్ ఉంది, మనకి సౌత్ లో కుస్తీకి అంటే నిజంగా పెద్ద అని చెప్పి అనిపిస్తుంది అన్న. రామ్ చరణ్ గారు ఎప్పుడైనా కూడా ఒక రికార్డ్ అనేది ఎప్పటికీ ఒక స్థాయిలో ఉంటది. గతంలో మనం చూసుకున్న ఒక మొగధీర చూసుకోవచ్చు, ఒక RRR చూసుకోవచ్చు, అలాంటివి ఎన్నో సాధించిన రామ్ చరణ్ గారు ఒక పెద్ద మూవీ తోటి వస్తున్న మళ్ళా రామ్ చరణ్ గారు ఈ సినిమా మాత్రం ఒక రికార్డు కొడుతుంది. నేను చెప్తున్నా కదా, మళ్ళా ఒక మన ఏ సినిమా మన సుకుమార్ గారు తీసిన సినిమా, ఆ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ కొట్టిందో సుకుమార్ గారి కెరియర్ లో అంతకు ముందుకి, మళ్ళా ఈ సినిమా కూడా అంత పెద్ద బ్లాక్ బస్టర్ కొడుతుంది. ఇది ఒక రామ్ చరణ్ కెరియర్ లా ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ. ట్రైలర్ చూస్తున్నా మాత్రం బూస్ బాంబ్స్ వస్తున్నాయి.
ఒకటే చెప్తున్నా, ఇట్లా గద తీస్తాడు ఇట్లా రామ్ చరణ్ గారు, ఒక హనుమంతుని చూసినట్టు అనిపిస్తుంది. అంటే ఆ ట్రైలర్ కు మాత్రం అందరు మాత్రం మొత్తం చాలా చెప్తున్నా, ఫ్యాన్స్ మాత్రం పెద్ద పండుగ. ఇంకోటి హ్యాపీ బర్త్డే రామ్ చరణ్ గారు. ఈ బర్త్డేలు ఎన్నో చేసుకోవాలి, మీరు ఎన్నో బర్త్డేలు చేసుకోవాలి, ఇంకెంతో మందికి ముందుకు వెళ్ళి ఇన్స్పైర్ ఉండాలి, ఎంతో సాయం చేయాలి మీరు కూడా. ఇంకా పవన్ కళ్యాణ్ గారు పేరు నిలబెట్టాలి, ఆల్రెడీ నిలబెట్టారు. ఇంకా పవన్ కళ్యాణ్ గారు సార్ ఎంత పెద్ద మెట్ల పైకి వచ్చారో, మీరు కూడా ఫ్యూచర్ లో కూడా ఒక మెట్టు ఎదిగి కూడా ఫ్యూచర్ లో కూడా ఇంకా బాగుండాలి. ఆల్ ద బెస్ట్ రామ్ చరణ్ గారు, హ్యాపీ బర్త్డే. పెద్ద మూవీకి అందరికి ఆల్ ఆఫ్ యూ కి ఆల్ ద బెస్ట్. ముందుగా బుచ్చి బాబు గారికి ఆల్ ద బెస్ట్. మంచి సినిమా మాకు ఫ్యాన్స్ ఇచ్చినందుకు